పృథ్వీ, సోనియా, నిఖిల్ ముగ్గురు కలిపి ఆడుతున్నారు. హౌస్ మేట్స్ అంతా ఒకటి, వీళ్ళు ముగ్గురు ఒకటి అనే దానికి ఏం చెప్తారు మీరు అసలు? యాక్చువల్లీ 1 వర్సెస్ హౌస్, సోనియా వర్సెస్ హౌస్ అక్కడ జనరల్ గా. సోనియా వర్సెస్ హౌస్, సోనియా వర్సెస్ హౌస్ అక్కడ. అది నాకు అర్థమైతే వీళ్ళిద్దరు నన్ను నడిపించిరా, నేను వాళ్ళని నడిపించిరా అనేసి. సో చూసినా వాళ్ళిద్దరితో కూర్చునేవారు కానీ మిగిలిన హౌస్ మేట్స్ తో ఎప్పుడు పెద్దగా కనిపించలేదు, అసలు చూపించలేదు. దట్ ఆడవాళ్ళతో అసలు కూర్చోలేదు మీరు. ఏంటి అసలు ఏం జరిగింది? వాళ్ళకి మీకు పడేది కదా అసలు? వి స్పెండ్ లాట్ ఆఫ్ టైం. అసలు పడేది కాదా అనేది పక్కన వేరే విషయం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా నా మొహం మీద వచ్చి నువ్వంటే నాకు పడదు ఇట్లా అంటే ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళందరికీ దే హోల్డ్ సర్టెన్ రెస్పెక్ట్ ఉంటుంది నా మీద. కొంచెం లైక్ యూనో ఆమె మంచి డెసిషన్ తీసుకుంటుంది, అనాలిసిస్ చేస్తుంది. వాళ్ళందరికీ అది నా క్వాలిటీస్ ఏవైతే ఫస్ట్ వీక్ లో చూసిరో, స్ట్రాంగ్ పర్సన్, ఇవన్నీ వాళ్ళకి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాకు వచ్చిన ప్రాబ్లం వీళ్ళిద్దరు అటెన్షన్ నా మీద ఉండేసరికి వీళ్ళు ఎప్పుడు కూడా సోనియా మాటనే వింటారు అని వాళ్ళు ఫీల్ అయినరు. అట్లున్నారు. కానీ ఐ స్పెండ్ లైక్ గుడ్ ఎనఫ్ టైమ్. ఐ మేక్ షూర్ డెఫినెట్ గా ఐ సిట్ విత్ దెమ్. అండ్ డే టైమ్ లో మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక అట్లీస్ట్ 5 hours అందరం కూర్చొని ఉంటాం. ఒక 3-4 hours క్లాన్ వైజ్ గా, రూమ్ వైజ్ గా అవుతుంది. టెక్నికల్ గా చేస్తున్నప్పుడు రూమ్ వైజ్ గా డివైడ్ అవుతుంది. ఈవినింగ్ టైమ్స్ వి మేక్ షూర్ లైక్ మేమైతే ఖచ్చితంగా కూర్చుంటాం. ఈవినింగ్ టైం 1 hour అయితే ఫస్ట్ వీక్ నుంచి కూడా లాఫ్టర్ టైం లాగా అట్లా కూర్చునేది మేమైతే. నేనైతే నాకు ఇప్పటివరకు తెలిసిన దట్ ఈస్ అ మేజర్ టైం మేము కూర్చున్నది. అండ్ ఫన్ అండ్ లాఫ్టర్. రిమైనింగ్ టైం అంతా కూడా మేము వాళ్ళతోనే ఉంటాం, గ్రూప్స్ లోనే ఉంటాం, అందరి దగ్గర పోయి తిరుగుతూనే ఉంటాం ముగ్గురం కూడా. సోనియా ప్రోమో స్టార్ అంటున్నారు చాలా సార్లు. ప్రోమో మీరు లేకుండా కట్ అవ్వలేదు ఫస్ట్ వీక్ గానీ సెకండ్ వీక్ గానీ. ఆరెంజెస్ విషయంలో గానీ, కుక్కర్ విషయంలో గానీ అని పట్టుకుంటా. కుక్కర్ అయితే మరి ఘోరం, విపస్తంగా ట్రోల్ అయింది. అసలు ఏం జరిగింది అక్కడ? మళ్ళీ కుక్కర్ మీకు పెట్టడం రాలేదని కూడా ట్రోల్ చేశారు. సో అట్లీస్ట్ బిగ్ బాస్ నన్ను ప్రోమో స్టార్ అన్న ఇష్యూ. థ్యాంక్ యూ అట్లీస్ట్. సో కుక్కర్ విషయంలో ఏమైందంటే యాక్చువల్లీ ఫస్ట్ రేషన్ కంట్రోలింగ్ నేను తీసుకున్నాను. అండ్ నిఖిల్ అండ్ సీతు వర్ రెడీ టు టేక్ కిచెన్ అంటే కుకింగ్. కాకపోతే వీళ్ళు ఏమనుకున్నారు, కొంచెం అందరు హౌస్ డిస్కషన్ చేసేటప్పుడు బేబక్కకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో, ఏజ్ ఉన్నది ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో, రోజు చేసిన చెయ్యి వాడకం ఉంటుంది కదా అనేసి మీరు చేయండి అనగానే ఆమె తీసేసుకుని వెంటనే పక్కకు రాగానే నాకు చేయడం ఇష్టం లేదు, లేకపోతే నాకు హెల్త్ బాగాలేదు ఇట్లా అని చెప్పేసి అన్నప్పుడు కూడా మేమందరం రెడీగా ఉన్నాం చేసేటోళ్ళము. మరి చెప్పేసేయండి నేను చేయను అని చెప్పేసేయండి అని అన్నా. ఆమె చెప్పలేదు. కుక్కర్ పెట్టింది, అది ఎంతకి 45 minutes దాకా 40 minutes దాకా అవుతూనే ఉన్నది. 10 నిమిషాలు అయిపోతుంది పప్పు, కుక్కర్ లో అయితే ఇంకా తొందరగా అయిపోతుంది. ఎందుకు అయితే ఒక 6 మందిని గుర్తు చేసిన విజిల్ కూడా వస్తలేదు, అది ఎట్లనో మరి తెలియదు మనకి అని. ఫుడ్ లేట్ అవుతుంది. అండ్ అప్పటికి మేము తినలేదు ఆ రోజు. అట్లా ఆ పప్పే మాకు అసలు అబ్బా మంచి అన్నం పప్పు తినొచ్చా అన్న ఫీలింగ్ అన్నట్టు ఇంటి నుంచి పోయినప్పటి నుంచి కూడా. సో వీఆర్ లైక్ లిటరలీ వెయిటింగ్. అండ్ ఆల్ 14 members అన్నాం అనుకుంటా. అప్పుడు అందరం వెయిట్ చేస్తున్నాం ఫుడ్ కోసం. సో 35 to 40 minutes దాకా చాలా టైం అయిపోయింది. 6 అడిగినా నేను పోయి, ఒకసారి చెక్ చేస్తావా ఎట్లనో మరి, ఒకసారి చూద్దామా అని అడిగితే వాళ్ళు ఏమన్నారు, స్టవ్ స్లో ఉన్నది అన్నారు, ఒకసారి కుక్కర్ ప్రాబ్లమ్ అని, ఒకసారి అట్లా ఇట్లా అని అన్నది. అండ్ పప్పు అంతే అవుతుంది, ఇంతే టైం పడుతుంది అని అన్నది. సరే ఓకే అన్న చూసి వచ్చేటప్పుడు ఒక్కసారి పోయి చూసిరండి అక్క, ఆఫ్ చేసి చూసిరండి అని నేను అన్నా. ఆఫ్ చేసి ఇక నేనైతే ఆఫ్ చేశాను, ఇంకా అది ఏదైతే అదేంది అని ఇలా వచ్చేసింది. అంటే మా అక్కలి మీద మీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అక్క అన్న. నువ్వు ఆపేసి దాన్ని విజిల్ ఓపెన్ చేసి చూడమని కదా మనం అన్నది, చేసేసి వచ్చి మళ్ళీ కూర్చున్నది. వాళ్ళు కూర్చుంటే దట్స్ వేర్ లైక్ యూనో వచ్చి కూర్చున్నారు మళ్ళీ ఇట్లా అనగానే ఆమెనే లైక్ చూసావా ఏమనిందా అంటే కరెక్టే అన్నా నేను అని చెప్పి నేను పోయినా. మళ్ళీ నిఖిల్ ఉండిగా నీకు వస్తే నువ్వు పోగదమ్మా అంటే నేను పోయినా. దాన్ని ప్రెస్ చేసి చూడంగానే పప్పు సగం మాడిపోయింది అప్పటికే. సో దట్స్ వేర్ నేను అన్న పాయింట్ ఏంటంటే, నీకు నిజంగా రాదు, నేను లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు చేయడం అని అంటే, రాకపోతే అడిగి తెలిసి చేయాలి. దాట్స్ వాట్ ఐ డిడ్. నాకు కూడా రాదు, నేను ఎక్కడ కూడా నేను వంటొచ్చు అని కూడా చెప్పలే, అడిగి చేసుకున్నాను నేను చేయాల్సిన టైం వచ్చినప్పుడు. సో దాట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. నీకేమున్నదో అది చెప్పు. అంత ఓవర్ అట్లా ఏమంటారు మొత్తం తీసుకొని అందరు 14 మంది నీ మీద డిపెండ్ అయినప్పుడు అవుతుందిలే అని రెక్లెస్గా ఎందుకు ఉండాలా? రాంది ఒప్పుకొని నేర్చుకుంటే అయిపోతుంది కదా. సో నీకు అంత తెలియదు అన్నప్పుడు కిచెన్ లో ఏది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు అని మాట్లాడింది నామినేషన్ లో ఉన్నప్పుడు అనుకుంటా. అంటే తెలియకపోతే అడగొచ్చు కదా,
చూసుకోవచ్చు కదా అని నేను అన్నా. దట్ ఈస్ ద పాయింట్. కాంటెక్స్ట్ అండ్ డిస్కషన్ జరిగింది ఇది. ఇప్పుడు నువ్వు తీసుకెళ్లి సోనియాకి కూడా కుక్కర్ పెట్టడం రాదు అంటే డెఫినెట్లీ రాకపోవచ్చు. బట్ సోనియా ఎట్లా చేసింది, పక్కన వాళ్ళని అడిగి చేసింది. నాకు రాదు అని చెప్పి, నాకు రాదని చెప్పి కూడా నాకు వచ్చు అని చెప్పి అరగంట వెయిట్ చేపియలే నిన్ను. దట్ ఈస్ అ డిఫరెంట్ సిచ్యువేషన్. దట్స్ వాట్ హెస్ హ్యాపెండ్.